హలో అండి, అందరూ బాగున్నారు. ఈరోజు మా వారి కోసం బెండకాయ ఫ్రై. ముందుగా కళాయిలో తాలింపులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా హస్బెండ్స్ కోసం వైఫ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా వంటలు చేస్తారు కదా. ఈ ఇంట్రెస్ట్ మీకు కానీ ఉన్నట్టయితే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఆ తర్వాత బెండకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత అందులోనే ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉంటే ముక్క చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. మా వారికి ఇల్లే ప్రపంచం. ఇంట్లో మా పిల్లలకి నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతి హస్బెండ్ ఆలోచిస్తారు, అందులో కొంచెం ఎక్కువగా మా వారు ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే తర్వాత కారం వేసుకొని, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం లిక్విడ్లా చేసుకొని వేసుకుంటే ఈ బెండకాయ ఫ్రైలో వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది కూర. చూసారా ఇలా ఉందా? ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే అలా ముక్క విడివిడిగా వస్తుందంట. ఆ తర్వాత వేయించిన వేరుశనగుళ్ళు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పు, మామిడికాయ, బెండకాయ ఫ్రై, 2 అప్పడాలు. మా వారికి చాలా ఇష్టమైన బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియోకి లైక్